గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం గోడదబ్బ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. మా సైడ్ అయితే గోడదబ్బ అంటారండి. మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇది మటన్లో ఉండే వన్ ఆఫ్ ది పార్ట్. ఇది కన్నా మనం తిన్నామంటే బాడీలో మనకు బ్లడ్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళు తింటే బ్లడ్ బాగా పెరుగుతుందనమాట. అంటే హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దామా? బయట ఇలాగే పీసెస్ లెక్కన అమ్ముతారండి గొడుదెబ్బ. దాన్ని రెండిటిని తీసుకున్నాను. తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేయండి. అది చాక్‌తో సరిగ్గా కట్ అవ్వదు. ఇలా కత్తి పెట్టి చేశారంటే బాగా కట్ అవుతుంది. చూసారు కదా! ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసేసి నీళ్ళంతా వడగట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కల్లులుప్పు వేసుకొని, అలాగే పసుపు పొడి కూడా లైట్‌గా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఒక గ్లాస్ వాటర్ పోసి, ఇప్పుడు ఇందులో ఒక తెల్లగడ్డ కాయలుగా చేసి ఇందులో వేయండి. అలాగే స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చూసారు కదా! వాటర్ అంతా ఒక 15-20 మినిట్స్‌కంతా ఇంకిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బావుంటుంది. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 మినిట్స్‌కొకసారి ఈ విధంగా మిక్స్ చేస్తూ రండి. ఆయిల్‌లోనే ఇది కుక్ అవుతుందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక స్పూన్ మిరప్పొడి, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయండి. అలా లేదంటే మిరియాలు, ధనియాలు కూడా వేయించి పొడి చేసుకొని కూడా వేయొచ్చు. ఇవంతా వేసిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి చేసుకొని తిన్నారంటే టేస్టీ గోడదబ్బ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.